ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవీ స్వీకారం చేసిన నాటి నుండి ఈ 5 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది. రామరాజ్యం అంటూ ఉంటారు. ఆ రామరాజ్యం ఎలా ఉందో నిజంగా సాధించి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 66 లక్షల పైచీలకు పెన్షన్లు ఇవ్వడం కానివ్వండి, 33 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానివ్వండి, హార్బర్లు నిర్మించడం అవనివ్వండి, మెడికల్ కాలేజీలు నిర్మించడం అవనివ్వండి, రోడ్ల అభివృద్ధి కానివ్వండి, ఒక పక్క అభివృద్ధి, అదే మాదిరిగా పెన్షన్లు కానీ నిత్యావసరాలు ఇంచుమించు ఈ రేషన్ బియ్యం తెచ్చుకోవాలంటే ఇది వరకు పడిగాపులు పడేటువంటి పరిస్థితి. ఇవాళ ఇంటికే పట్టుకొచ్చి తలుపు కొట్టి ఒక పెన్షన్ కానీ ఒక రేషన్ కానీ ఇవన్నీ అందజేస్తున్నారంటే అది నిజంగా చరిత్రలో నిలిచిపోయేటటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేది, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఇవాళ కరోనా టైంలో ఆ వ్యవస్థ ఎంత చక్కగా పనిచేసిందో ఇవాళ యావత్ భారతదేశం కూడా చూసి దీన్ని ఆదర్శంగా తీసుకుని భారతదేశం అంతా కూడా ఈ వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని ప్రవేశపెట్టాలని ఒక ముందడుగు వేయడం కూడా జరిగింది. కాబట్టి ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో 100% మార్కులు సాధించారు. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూసి ఆయన పరిపాలన తీరును చూసి ఘనమైనటువంటి విజయాన్ని అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పదవీ స్వీకార ప్రమాణం చేయడం తథ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ని చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేశారు. దానిలో ముఖ్యంగా విద్యార్థులు చదువుకోవడానికి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నాడు నేడు ద్వారా స్కూల్స్ చాలా అద్భుతంగా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా చాలా డెవలప్మెంట్ చేశారు. అదేవిధంగా చక్కగా పోర్టులు తీసుకొచ్చారు. అదేవిధంగా పెన్షన్ కూడా వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకు కూడా 3000 పెన్షన్ రూపాయలు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతిరోజు 1వ తారీఖు ఉదయాన్నే ప్రతి గడపకి చేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కింది. అదేవిధంగా సచివాలయం ద్వారా గతంలో ఏదన్నా ప్రభుత్వం ద్వారా మన సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, అలాగే ఏదన్నా మనకి సర్టిఫికేట్ కావాలంటే ప్రతి విలేజ్ నుండి ప్రతి దూర ప్రాంతాలకు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రతి గ్రామంలో సచివాలయాన్ని వ్యవస్థ ఏర్పాటు చేసి మన ఇంటి దగ్గరికి పరిపాలన తీసుకొచ్చి పేద ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా సచివాలయ వ్యవస్థ చాలా అభివృద్ధి చేశారు. అదేవిధంగా రైతులు కూడా రైతు భరోసా, రుణమాఫీ అటువంటి పథకాలు చేశారు. అదేవిధంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున రుణమాఫీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల హృదయాల్లో చిరస్థాయి నిలిచిపోయారు. రానున్న ఎన్నికల్లో ఎవరెంతమంది కలిసి వచ్చినా కానీ, కూటమి వచ్చినా, ఎవరెంతమంది వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరవేసి మళ్ళీ 2024 సీఎం కావడం ఇది 100% వాస్తవం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు గెలిపిన ఎవరు ఆపలేరు. ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సత్యం. వీళ్ళంతమంది కుట్రలో కుతంత్రాలు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవడం ఇది ఎవరు ఆపలేని నిజం. కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్షాలు కళ్ళు తిరిగి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని నేను మీడియాలో తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద ప్రజలకి పథకాలు అందిస్తుంటే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నాడు, మరో శ్రీలంక చేస్తున్నాడని పలికిన వాళ్ళే ఈ రోజున విచ్చలవిడి హామీలు ఇస్తూ, అమలు కాని హామీలు ఇస్తూ ఈ యొక్క ఎన్నికల్లో ఏదే విధంగా ఓట్లు లబ్ధి పొంది మళ్ళీ గద్దెనెక్కాలని దుష్ట ఆలోచనతో ఉన్నారు. వీళ్ళ మాటలు ఎవరిని నమ్మరు. ఎందుకంటే వాలంటీర్ను కూడా ఇలా చాలా అనుచితంగా మాట్లాడి వాలంటీర్ వ్యవస్థ చాలా దండగా వాలంటీర్ వ్యవస్థ వచ్చిన చాలా లాస్ జరిగిందని చెప్పిన వాళ్ళు ఈ రోజుని వాలంటీర్ వ్యవస్థని మేము రద్దు చేయము, మళ్ళీ 10,000 రూపాయలు మేము జీతం ఇస్తామని కళ్ళబుల్లి మాటలు చెప్పి నమ్ముతున్నారు. వీళ్ళ మాయ మాటలు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారని మేము మీడియా ద్వారా తెలియజేస్తాను. జై జగన్ సార్. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఈయన విని ఎరిగినటువంటి ముఖ్యమంత్రిని ఈరోజు మేము పొందడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఆయన ఏదైతే చెప్పాడో అదే చేశాడు, చెప్పని కూడా కొన్ని కార్యక్రమాలు చేశాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన పరిపాలన విషయంలో చాలా సంతోషిస్తున్నారు, ఆనందంగా సౌభాగ్యంగా జీవిస్తున్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. వారిని పెట్టిన పథకాలు మేనిఫెస్టో కూడా చూసినట్లయితే చాలా అద్భుతమైన రీతిలో ప్రస్తుతం మన రాష్ట్ర బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని జరగరాని హామీ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు అయితే గతంలో 2014 610 వాగ్దానాలు ఇచ్చి హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇచ్చిన హామీ ఏదైతే ప్రతిదీ కూడా 100% నెరవేర్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. చాలా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని చెప్పేసి సగర్వంగా మేము చెప్పగలుగుతున్నాం. ఈరోజు పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ కాలు రగరేసుకుని మా నాయకుడు చేస్తాడని కాలు రగని చెప్పుకునే విధంగా ఆయన పరిపాలన ఉంది. అంత మాత్రమే కాకుండా బడుగు బలహీన వర్గాలు ఖచ్చితంగా మళ్ళీ 2024 సీఎంగా జగన్మోహన్ రెడ్డిగా రావాలని
100కి 100% కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు చాలామంది ఒంటరి మహిళలు కానీ, వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ, తర్వాత వికలాంగులు కానీ చాలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల మేము జీవించగలుగుతున్నాం, చంద్రబాబు నాయుడు అయితే మేము ఎంతో చచ్చిపోతామని చెప్పేసి చాలా జగన్ రెడ్డి గారు పాలన విషయం సంతోషం వ్యక్తం చేస్తున్నట్టుగా రాష్ట్రంలో ఉంది. ఆయన ఇంకనూ ఈ 2024లో సీఎం అయితే ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నడిపిస్తారని చెప్పేసి అందరికి కూడా అపారమైన నమ్మకం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను.